ఇంగ్లాండ్ ఇంకా వెస్ట్ ఇండీస్ మధ్య మ్యాచ్ అంటేనే మామూలుగా ఉండదు, భలే రసత్తరంగా ఉంటది. ఈసారి టూర్ కూడా అట్లనే ఉంది. మనం ఇప్పుడు వన్డే మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వన్డే సిరీస్ లో ఇప్పటికే కొన్ని హద్దిరిపోయే మ్యాచ్లు చూశాం. ఈరోజు జూన్ 4, 2021 మొన్న జరిగిన మ్యాచ్ల గురించే ఫ్యాన్స్ అంతా ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు టీమ్స్ వాడ ఆట తీరుతో దూకుడుతో ఎప్పుడూ మనల్ని నిరాశపరచరు. ప్రతి మ్యాచ్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రెండు టీంలలోనూ మ్యాచ్ గతిని మార్చేగల ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్ కూడా అట్లనే ఉత్కంఠభరితమైన మ్యాచ్ తో చూసేవాళ్ళని సీట్ల అంచున కూర్చోబెడుతుంది. రెండో వన్డే మ్యాచ్ కార్డిఫ్ లో జూన్ 2న జరిగింది. టాస్ గెలిచి వెస్ట్ ఇండీస్ ముందు బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళ ఇన్నింగ్స్ లో కేసీ కార్టినే హీరో. అతను అద్భుతమైన సెంచరీ కొట్టాడు. 110 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ యంగ్ బ్యాట్స్మెన్ నుండి ఇది నిజంగా ఒక ముఖ్యమైన ఇంకా నీలకడైన ఇన్నింగ్స్. అతనికి బ్రాండన్ కింగ్ ఇంకా కెప్టెన్ షాయ్ హోప్ నుండి మంచి సపోర్ట్ దొరికింది. ఇద్దరు వెలువైన హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఇన్నింగ్స్ లు వెస్ట్ ఇండీస్ కి మంచి పునాది వేశాయి. కానీ వాటర్ ఇన్నింగ్స్ అకస్మాత్తుగా కుప్పకూలింది. పాపం చివరి 5 వికెట్లు కేవలం 50 పరుగులకే కోల్పోయి 47.4 ఓవర్లలో 308 పరుగులకు అలరటయ్యారు. ఇంగ్లాండ్ గెలవాలంటే 309 పరుగుల పెద్ద టార్గెట్ హేదించాలి. వాళ్ళ గేజింగ్ సరిగా మొదలవ్వలేదు. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. అప్పుడే జో రూట్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 139 బంతుల్లో 166 పరుగులు చేసి నాట్వాట్గా నిలిచాడు. అదిరిపోయింది కదా. ఈ అద్భుతమైన ఆట తీరుతో వన్డే క్రికెట్ లో తన అత్యధిక స్కోర్ నమోదు చేసుకున్నాడు. రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ని చాలా తెలివిగా నడిపించారు. ముందుగా హ్యారీ బ్రూక్ తో కలిసి 8 పరుగులు జోడించి కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆ తర్వాత విల్ జాక్స్ తో కలిసి 143 పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ చేసి క్యాష్ ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశారు. చివరికి ఇంగ్లాండ్ ఆ పెద్ద టార్గెట్ ను విజయవంతంగా ఛేదించింది. 48.10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేశారు. దీంతో సొంత గడ్డపై 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించారు. ఈ మ్యాచ్ 50 ఓవర్ల క్రికెట్ కి ఒక మంచి ఉదాహరణ. బోలెడు పరుగులు, హాడ్రామా ఇంకా మలుపులతో నిండిపోయింది. ఈ ఫలితంతో వన్డే సిరీస్ ఒక ఉత్కంఠభరితమైన నిర్ణయాత్మక మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. మూడో ఇంకా చివరి వన్డే నిన్ననే జూన్ 3, 2021 ది ఓవల్లో జరిగింది. ఆ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ టూర్లోని ఈ హోరాహోరీ సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. ఇది ఇంకా ఆసక్తిని పెంచింది. రెండో వన్డేలో జో రూట్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను నాటాట్గా చేసిన 166 పరుగులు కేవలం మ్యాచ్ గెలిపించడమే కాదు, అది ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో తాన్ పేరు లిగించుకునేలా చేసిన ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్ తో అతను ఇంతకు ముందు 6,957 వన్డే పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్ రికార్డును దాటేశారు. ఇప్పుడు జో రూట్ వన్డే ఇంటర్నేషనల్స్ లో ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ అద్భుతమైన పొనత చాలా సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ లో అతని నిలకడకు గొప్ప ఆట తీరుకు నిదర్శనం. అతని ఇన్నింగ్స్ గేజింగ్ ను ఎలా నడిపించాలి, ఒత్తిడిలో సరైన షాట్లు ఎలా ఎంచుకోవాలి అనేదానికి ఒక పాపం లాంటిది. తన టీంను ఒక గుర్తు నిండిపోయే కంటపడి సాధించిన విజయానికి నడిపించాడు. వెస్ట్ ఇండీస్ తరపున కేసీ కార్టీ సెంచరీ ఒక ముఖ్యమైన విశేషం. అతను క్రీజ్ లో ఉన్నంత సేపు అద్భుతమైన నైపుణ్యం, నీలకర్ ఇంకా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అతను చేసిన 103 పరుగులు వెస్ట్ ఇండీస్ మంచి స్కోర్ చేయడానికి చాలా కీలకం. ఈ ప్రదర్శనతో కార్టీ అంతర్జాతీయ స్థాయిలో తన పరిణతిని, సామర్థ్యాన్ని చూపించారు. ఇంగ్లాండ్ టీం చేసిన కొన్ని ఫీల్డింగ్ తప్పులను అతను ఎలా ఉపయోగించుకున్నారో చూడటం విశేషం. ఆశ్చర్యంగా గత 4 మ్యాచ్లలో ఇది అతని 3వ వన్డే సెంచరీ. దీన్ని బట్టి అతను ఖలే ఫామ్ లో ఉన్నాడు, తన ముదర వేస్తున్నాడని తెలుస్తుంది. ఈ స్కోరింగ్ మ్యాచ్ లో చాలా మంది బౌలర్లు ప్రభావం చూపారు. ఇంగ్లాండ్ వైపు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బాగా బౌలింగ్ చేశాడు. అతను 63 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ కూడా బంతితో బాగా రాణించి కీలక సమయాల్లో 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.
వెస్ట్ ఇండీస్ తరపున ఫాస్ట్ బౌలర్ అల్జరీ జోసెఫ్ బౌలింగ్ లో అదరగొట్టాడు. అతను తన పేస్ ఇంకా ఖచ్చితమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లను బాగా ఇబ్బంది పెట్టాడు. జోసెఫ్ కేవలం 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ హెజింగ్ లో చాలా వరకును పోటీలో నిలిపాడు. కానీ ఫీల్డింగ్ విషయంలో ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం నుండి ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సొంతగడ్డపై వాళ్ళ ఫీల్డింగ్ ఎప్పుడు ఉండేంత గొప్పగా లేదు. వెస్ట్ ఇండీస్ ఇన్నింగ్స్ లో వాళ్ళు ఏకంగా 4 క్యాచ్లు వదిలేశారు. పాపం బెండకెట్ ఈ 2 మిస్ అయిన క్యాచ్లకు కారణం. అవి చాలా నష్టం చేసి ఉండేవి. వదిలేసిన క్యాచ్లతో పాటు ఒక కీలకమైన రన్అట్ అవకాశాన్ని కూడా ఇంగ్లీష్ ఫీల్డర్లు వదిలేశారు. ఫీల్డింగ్ లోని ఈ తప్పుల వల్ల వెస్ట్ ఇండీస్ అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు చేసింది. ఫీల్డింగ్ లో క్రమశిక్షణ మెరుగుపరుచుకోవడం ఇంగ్లాండ్ కి తప్పకుండా ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. రెండో వన్డే తర్వాత వెస్ట్ ఇండీస్ కెప్టెన్ షైడ్ హోప్ తిట్టిలో ఓటమి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హోప్ తన నిరాశను దాచుకోకుండా చెప్పాడు, బ్యాటింగ్ లో ముందు మంచి స్థితిలో ఉన్నా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయామని అతను అన్నాడు. మంచి ఆరంభం దొరికినా ఇంకా కొన్ని పరుగులు తక్కువ చేశామని, లేకపోతే అది చాలా పెద్ద స్కోర్ అయ్యేదని అతను నమ్మాడు. అయితే హోప్ తన బౌలర్లు చూపించిన పోరాట పటిమను కషిని మెచ్చుకున్నాడు. బీజింగ్ లో ఇంగ్లాండ్ ను ప్రతి పరుగు కోసం వాళ్ళు చాలా కష్టపెట్టారు. రాబోయే మ్యాచ్లలో కీలక సమయాల్లో మరింత ఖచ్చితంగా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని అతను ఒప్పుకున్నాడు. ఆ మ్యాచ్ కి ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ థియరీ బ్రూక్ కూడా తన టీం మొత్తం ప్రదర్శనపై తన అంచనా చెప్పాడు. బరూకెట్ టీం తప్పుల గురించి ముఖ్యంగా ఫీల్డింగ్ లో చాలా నిజాయితీగా మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో ఇన్ని క్యాచ్లు వదిలేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదని అతను బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ ఆందోళనలు ఉన్నప్పటికీ జో రూట్ అసాధారణమైన మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ ను అతను ఎంతగానో మెచ్చుకున్నాడు. రూట్ ఇన్నింగ్స్ తను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఒకటని బ్రూక్ చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిలో రూట్ దాదాపు ఒంటి చేత్తో వెస్ట్ ఇండీస్ నుండి మ్యాచ్ ను ఎలా లాగేసుకున్నాడో, తన ప్రపంచ స్థాయి ప్రతిభను ఎలా చూపించాడో అతను నౌకకి చెప్పాడు. ఇప్పుడు అందరి దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ ఇంటర్నేషనల్ సిరీస్ పైకి మళ్ళింది. ఈ ఫార్మాట్ ను దూకుడుగా వేగంగా సాగే క్రికెట్ ను ఇష్టపడే అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ ఉత్కంఠభరితమైన టీ సిరీస్ కోసం వెస్ట్ ఇండీస్ తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. షై హోప్ కొత్త టీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడు. ఇంతకు ముందు రోమన్ పావెల్ ఉన్న స్థానంలోకి అతను వస్తున్నాడు. అయితే పావెల్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతాడు. టీ జట్టులోకి కొందరు పెద్ద ఆటగాళ్లు తిరిగి రావడం సంతోషకరం. అనుభవజ్ఞులైన చురుకైన ఆల్రౌండర్లు జాన్ హోల్డర్ ఇంకా ఆండ్రీ రస్సెల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇది జట్టు బలాన్ని లోతును బాగా పెంచుతుంది. టీపీఐ సిరీస్ షెడ్యూల్ కూడా ఖరారైంది. మొదటి టీసీపీ ఇంటర్నేషనల్ జూన్ 6, 2020 జరగనుంది. అంటే ఇంకా 2 రోజులే ఉంది. ఈ ఉత్కంఠభరితమైన మొదటి మ్యాచ్ డర్హాంలోని చెస్టర్లీ స్ట్రీట్ లో జరుగుతుంది. దీని తర్వాత రెండో టీపీఐ జూన్ 8న జరుగుతుంది. జట్లు బ్రిస్టల్ కు వెళ్తాయి. ఈ ఆసక్తికరమైన సిరీస్ లోని మూడో ఇంకా చివరి టీపీఐ జూన్ 10న సతాంప్టన్లోని కేజియాస్ బాల్లో జరగనుంది. ఈ వరుస మ్యాచ్లు టీఎస్ఎంలో పేరు పొందిన భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న 2 జట్ల మధ్య ఉత్కంఠభరితమైన వేగవంతమైన పోటీని అందిస్తాయి. ఇంగ్లాండ్ తో జరగబోయే టీపీఐ సిరీస్ తర్వాత కూడా వెస్ట్ ఇండీస్ కి మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ లో టీ మ్యాచ్లు ముగిసిన వెంటనే కరేబియన్ జట్టు కార్లాండ్ తో తలపడటానికి వెళ్తుంది. ఇది మరో టీపీఐ సిరీస్. ఇందులో పాల్గొనే ఆటగాళ్లకు మరిన్ని విలువైన పోటీ మ్యాచ్ల అనుభవం లభిస్తుంది. కార్లాండ్ తో సిరీస్ జూన్ 12 నుండి జూన్ 15 వరకు జరగనుంది. ఇది వెస్ట్ ఇండీస్ జట్టుకు చాలా బిజీగా ఉండే కష్టమైన అంతర్జాతీయ క్రికెట్ సమయమని స్పష్టంగా తెలుపుతుంది. ఈ బిజీ షెడ్యూల్లో ఆటగాళ్ల పని భారాన్ని సరిగ్గా నిర్వహించడం, వాళ్ళ ఆతీరును కాపాడుకోవడానికి, గాయాలు నివారించడానికి చాలా ముఖ్యం. కార్లాండ్ తో జరిగే టీ సిరీస్ కోసం వెస్ట్ ఇండీస్ జట్టులో ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడుతున్న జట్టు నుండి కొన్ని మార్పులు ఉంటాయి.
డైనమిక్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, బహుముమ ప్రతికాశాలి రోస్టన్ చేజ్, ఇంకా దూకుడైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బ్రాండన్ కింగ్ తో సహా పలువురు కీలక ఆటగాళ్లకు పోర్ట్లాండ్ టూర్లో విశ్రాంతి ఇస్తారు. ఇంగ్లాండ్ పై వన్డేల్లో అద్భుతంగా రాణించిన కేసీ కార్టీ జట్టులోకి రానున్నాడు. అతను బ్రాండన్ కింగ్ స్థానంలో వస్తాడు. మరో ముఖ్యమైన ఆసక్తికరమైన చేరిక జెడ్ గూలీ. అతను వెస్ట్ ఇండీస్ టీటీఐ జట్టుకు మొదటిసారిగా ఎంపికయ్యాడు. రోస్టన్ చేజ్ స్థానంలో వస్తున్నాడు. ఇది ఈ యు ప్రతిభకు ఒక అద్భుతమైన అవకాశం. ఖర్లాండ్ తో జరిగే టీటీఐ సిరీస్ కోసం వెస్ట్ ఇండీస్ కోచింగ్ సిబ్బందిలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ప్రస్తుత హెడ్ కోచ్ డారెన్ సామి, అతని అనుభవజ్ఞులైన సహాయ కోచ్లు ఫ్రైడ్ రీఫిర్, రవి రాంపాల్ తో కలిసి ఇంగ్లాండ్ తో టీటీఐ ముగిసిన తర్వాత కరేబియన్ కు తిరిగి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ దృష్టి రాబోయే ముఖ్యమైన టెస్ట్ సిరీస్ కోసం జాగ్రత్తగా సన్నద్ధమవడంపై ఉంటుంది. ఖర్లాండ్ లో టీటీఐ సిరీస్ జరిగేంత వరకు రేయాన్ గ్రిఫిత్ జట్టు బాధ్యతలు తీసుకుంటాడు. అతను ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తాడు. ఇది గ్రిఫిత్ కు జాతీయ జట్టుకు నాయకత్వం వహించడానికి ఒక ముఖ్యమైన అవకాశం. వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా చూస్తోంది, ముఖ్యంగా వారి టెస్ట్ మ్యాచ్ సన్నాహాలకు సంబంధించి. యూరప్ లో విస్తృతమైన బకెట్ బాల్ క్రికెట్ మ్యాచ్ల తర్వాత వ్యూహాత్మక దృష్టి ఆట యొక్క సాంప్రదాయ రెడ్ బాల్ ఫార్మాట్ వైపు మళ్లుతుంది. ఒక ప్రత్యేక టెస్ట్ శిక్షణ శిబిరం షెడ్యూల్ చేయబడింది. ఈ శిబిరం బార్బడోస్ లో జరుగుతుంది. ఇది జూన్ 13వ తేదీ నుండి జూన్ 21వ తేదీ 2021 వరకు జరగనుంది. ఈ తీవ్రమైన శిబిరం యొక్క ప్రాముఖ్య ఉద్దేశ్యం ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక సర్ ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ సిరీస్ కోసం టెస్ట్ జట్టును పూర్తిగా సిద్ధం చేయడం. ఈ ముఖ్యమైన 3 టెస్టుల సిరీస్ జూన్ 21వ తేదీన ప్రారంభం కానుంది.